ఏపీ సీఎం చంద్రబాబు డాక్టర్గా మారిపోయారు. ప్రజలకు ఆరోగ్య సూత్రాలు చెప్పారు. మితంగానే తినాలి, కుంభాలు తినొద్దంటూ సూచనలు చేశారు. ఉప్పు, ఆయిల్, చక్కెర తగ్గిస్తే 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉంటారంటూ సలహాలు ఇచ్చారు. అంతేకాదు అధికారులందరూ పాటించాలని సూచించారు. ఈ 4 మెంబర్ ఫ్యామిలీ సాల్ట్ 5 గ్రాములు పర్ డే, మంత్లీ 30 రోజులు కాబట్టి వాళ్ళందరికీ 600 గ్రాములు సాల్ట్ వాడితే ఆ ఫ్యామిలీ ఐడిల్. అదే సమయంలో ఆయిల్ 15 ml పర్ డే చొప్పున 1800 ml అంటే 2 లీటర్లు అప్రాక్సిమేట్గా వాడితే దట్ ఈస్ ది ఐడిల్. షుగర్ 25 గ్రాములు 30 రోజులు 3000 గ్రాములు, దగ్గర 3 kgs. అంటే ప్రతి ఒక్కరూ నలుగురు ఉండే ఫ్యామిలీ ఆవరేజ్న 600 గ్రాములు సాల్ట్, 1800 అంటే 2 లీటర్లు ఆయిల్, 3000 గ్రాములు అంటే 3 కేజీలు షుగర్. ఇది రాష్ట్రంలో మహిళల్లో హైపర్ టెన్షన్ అధికంగా కనిపిస్తోందన్నారు సీఎం చంద్రబాబు. అయితే మగవారిలో హైపర్ టెన్షన్ తక్కువగా ఉన్నట్లు తేలిందని అన్నారు. కొన్ని చోట్ల గుండె జబ్బులు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, శ్వాసకోశ వ్యాధులు విస్తృతంగా పెరుగుతున్నాయని అన్నారు. ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటీస్ కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉందని అన్నారు. మీరు ఒకసారి చూస్తే ఇది ఇంట్రెస్టింగ్ డేటా. హైపర్ టెన్షన్ మొత్తం 19,78,699 మందికి వస్తే మేల్ వచ్చి 8,37,927 మంది, ఫిమేల్ 11,40,772. రీజన్ మనం ఒకసారి అనలైజ్ చేస్తే, నేను రఫ్గా అనలైజ్ చేశాను, ఇంకా డిపార్ట్మెంట్ చేయాలి, రఫ్గా అనలైజ్ చేశాను. మగవాళ్ళకి హైపర్ టెన్షన్ తక్కువ ఉంది, మీరు ఆడవాళ్ళకి హైపర్ టెన్షన్ వేస్తున్నారు. కాదు, లేదు, మీరు వేస్తున్నారు, వాళ్ళు పెట్టడం లేదు. వాళ్ళని మీరు అన్ని ఇబ్బందులు పెట్టి వాళ్ళకి హైపర్ టెన్షన్ వస్తూ ఉంది. ఇది ఆ ఎన్విరాన్మెంట్లో వచ్చే సమస్య.